Citizens of India having abiding faith in democracy hereby pledge to uphold the democratic traditions of our country and the dignity of free and peaceful elections, and to vote in every elections fearlessly and without being influenced by considerations of religion, race, caste, community, language or any inducement. Thank you. नमस्ते नमस्ते अफसर क्या हो रहा है? हेलो కిందికి సార్ భద్రతా నియమాలు పాటించండి, క్షేమంగా ఇంటికి చేసుకోండి. భద్రతా నియమాలు పాటించండి, భద్రతా నియమాలు పాటించండి. ఓటు హక్కు మన జన్మ. ఓటు హక్కు ఓటు హక్కు ఓటు హక్కు. లేకుంటే ఫ్లెక్స్ వీళ్ళకి ఇచ్చేస్తే కదా ముందు పట్టుకొని 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం మరియు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, తర్వాత రవాణా శాఖ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈరోజు మన డిచ్పల్లిలో నడిపల్లి జంక్షన్ నుండి నడిపల్లి రైల్వే స్టేషన్ వరకు 2K రన్ను నిర్వహించడం జరిగింది. ఇందులో 8, 9, 10వ తరగతి విద్యార్థులు మరియు నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు, తర్వాత రవాణా శాఖ సిబ్బంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరియు ఇతర శాఖలు, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టోల్ ప్లాజా నుండి కూడా 2K రన్ను నిర్వహించడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లు ఆధ్వర్యంలో ఈరోజు అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొని అవేర్నెస్ క్యాంపెయిన్, అటు రోడ్డు భద్రతా వారోత్సవాలు కావచ్చు, ఇటు ఓటు హక్కు ఎలాగో వినియోగించుకోవాలి, ఎందుకు డెమోక్రసీని స్ట్రెంథెన్ చేయాలి, దాని ఉద్దేశం ఏంటి అన్ని వివరించడం జరిగింది. ఈరోజు పార్టిసిపేట్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కూడా మాట్లాడాలి. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఒక హెల్మెట్ ర్యాలీ నిర్వహించాము. డిచ్పల్లి ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి డిచ్పల్లి వరకు. అలాగనే రోడ్డు మన ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటు యొక్క ప్రాముఖ్యతని తెలియజేయడానికి కూడా ఒక కార్యక్రమం నిర్వహించి ఈ రెండింటిని కలిపి ఈ డిచ్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర
ఈ కార్యక్రమంలో వాటి ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి ప్రజలకి రోడ్డు భద్రత గురించి మరియు ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి కూడా తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించాము. ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటించండి, క్షేమంగా ఇంటికి చేరండి, అట్లనే ఓటుని సద్వినియోగం చేసుకోండి, మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. థ్యాంక్ యూ.